విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సరే, టీడీపీ వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే కొంతమంది అంటే అర్హత ఉందా అని కూడా కొంతమంది క్వశ్చన్ వేస్తున్నారు. ఎలా మెయింటైన్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మెయింటెనెన్స్ పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కరెక్ట్ లేరన్నట్ట. సార్ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా వచ్చినా ఇట్లే ఉంటుంది. ఎందుకంటే ఆయన సీఎం గానే ఆయన పరిపాలిస్తున్నాడు అనఫిషియల్ గా చెప్పుకోవాలంటే అన్ని శాఖలకి మంత్రి లోకేష్. రెండోది ఇద్దరు డిప్యూటీ సీఎంలు అయితే రంజుకుంటది. ఎందుకు రంజుకుందంటున్నానంటే చెప్పాను కదా, ఇద్దరు దొంగలు కలిశారు. దొంగల వాటాలు ఇప్పుడు దొంగ ఇద్దరికి సమానంగా పంచుకోవాలి. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో ఉప ముఖ్యమంత్రి అన్నప్పుడు ఇప్పుడు కొద్దిగా ఉప ముఖ్యమంత్రి వాటా ఎక్కువ కనపడుతుంది కాబట్టి సో ఇది పదవ రూపంలో ఈయన కూడా రెండు ఇచ్చారనుకో, సమాన వాటాల దగ్గర గొడవలు వస్తాయి కదా. ఆ సమాన వాటాల దగ్గర గొడవ వచ్చినప్పుడు రంజుకుంటది. అప్పుడు ఈ పథకాలు ఈ డిస్కషన్ ఏం అవసరం లేదు, రోజు ఇదే పంచాయతీ. లోకేష్ అక్కడికి వెళ్ళాడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ, ఆయన సంగతి ఈయన తెలియనాడు, వీడని సారీ చెప్పమన్నాడు మొన్న తిరుపతిలో ఇన్సిడెంట్ అయితే. ఆ సారీ చెప్పేది ఏంది? సారీ చెప్తే చచ్చిపోయిన వాళ్ళు వెనక్కి వస్తారా? రెండు, ఆయన సారీకి మాకు సంబంధం లేదంటే నారా లోకేష్. నీకు సంబంధం లేకపోవటం ఏంది? మీ ఉప ముఖ్యమంత్రి కాదా? మీ ప్రభుత్వంలో అసలు ముఖ్యమంత్రి వేరుగా వెళ్తాడు, అక్కడికి ఉప ముఖ్యమంత్రి వేరుగా వెళ్తాడు. 1 గంట 2 గంటల గ్యాప్. అంటే ఇక్కడ వీళ్ళు డిస్టర్బెన్స్ వీళ్ళల్లో ఉందా, లేదంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారా, లేదంటే ఇవన్నీ డైవర్ట్ చేయడానికి చేసుకుంటున్నారా? అసలు ఈ అంశాలన్నీ ఏదైతే జనరల్ అంశాలు ఇప్పుడు రెగ్యులర్ గా జరగాల్సిన పథకాలు ప్రజలకు మనం ఇవ్వాల్సిన ఇవన్నీ డిస్కషన్ రాకుండా సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారా? ఇన్ని రకాల వాతావరణంలో వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారు. సో ఏ ఉప ముఖ్యమంత్రి అయినా ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకొక 4 సంవత్సరాలు వీళ్ళని భరించాల్సిందే, జమిలీ రాకపోతే. సో అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందే. సో ఈ ప్రభుత్వం ఏం చేయదు. ఈ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే కేసులు, అరెస్టులు, రెడ్ బుక్ రాజ్యాంగం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తాను, రెడ్ బుక్ అని కొత్త తీసుకొచ్చి ఆ రాజ్యాంగం అన్నారు. డైరెక్ట్ గా దావోస్ వెళ్ళి ఎవడన్నా పారిశ్రామికవేత్తల దగ్గరికి వెళ్ళి రెడ్ బుక్ అమలు చేస్తా ఉంటే ఎవడన్నా వస్తాడా? ఇప్పుడు ఒకళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారండి అక్కడ, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆడకెళ్ళి ఆడందరిని కూర్చోబెట్టుకుని ఇన్వెస్టర్లు లేదంటే అక్కడ ఉన్న మన ఎన్ఆర్ఐలు వాళ్ళందరిని కూర్చోబెట్టుకుని లోకేష్ ని ముఖ్యమంత్రి చేస్తాం, ఎవడన్నా వస్తాడు పరిశ్రమలు పెట్టడానికి? ఇదేంద్ర బాబు, అబ్బా కొడుకే కదా ఇద్దరు, తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే మళ్ళీ కొడుకుని చేస్తాను మంత్రి మాట్లాడుతున్నాడు. ఏంది ఇదే తేడా ఉంది ఈ రాష్ట్రంలో అనుకోరా? రెడ్ బుక్ అమలు చేస్తా అంటున్నాడు. ఎవడన్నా వస్తాడు? ఏంది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మొత్తం గొడవలు కేసులే కదా. మరి ఏంది మనం డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడా, రాకపోతే అంటున్నాడా, ఒత్తి చేస్తా అంటున్నాడు, ఏందని అనుకోరా? వీళ్ళు ఏం చెబుతారు? సార్ మా రాష్ట్రానికి రండి, ఇదిగోండి మీకు వాటర్ ఫెసిలిటీ ఇట్లా ఉంది. అత్యధిక సముద్ర తీరం ఉన్న రాష్ట్రం రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నం అవతల సముద్రం నుంచి యువతల ఏదైతే నెల్లూరు జిల్లా దాకా అత్యధిక సముద్ర తీరం ఉన్నటువంటి ప్రాంతం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. మంచి పెట్టుబడులకు అవకాశం ఉంది. మా దగ్గర అసలు ఏం గొడవలు ఉండవు. మీకు ఏం కావాలన్నా సెక్యూరిటీ కల్పిస్తాం. మీకు ఏం కావాలో చెప్పండి, ఎంత పెట్టుబడి పెడతారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారు, మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ పెట్టండి, ఇస్తామంటే వస్తారు. కానీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం అందే దావోసులు కూర్చొని ఇన్వెస్టర్ల ముందు చెబితే ఎవడన్నా వస్తాడా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ చైర్లో కూర్చుండగా ఆ పక్కన మంత్రి లేసి నారా లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తాం అంటున్నాడు. మరి వాళ్ళ నానే కదా ముఖ్యమంత్రి మళ్ళీ కొడుకుని చేస్తా అంటున్నాడు. ఏదో తేడాగా ఉంది ఇక్కడ రాజకీయాలు మొత్తం ఎల్లకి పట్టలేదా? అబ్బా కొడుకే పట్టలేదా? ఎందుకు అబ్బా కొడుకు పడపోతే ఇప్పుడు నాన్న సీఎం గా ఉంటే కొడుకుని సీఎం చేస్తాను మంత్రి లేచి చెబుతుంటే ఏ కంపెనీ వాడొస్తాడు పెట్టుబడులు పెట్టడానికి? సో పారిశ్రామికవేత్తలు మనకంటే తెలియగలరు కదా, వాళ్ళు అంతమందికి ఉద్యోగాలు కల్పించేవాళ్ళు ఆలోచిస్తాడు కదా. ఇక్కడ ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టామనుకో, ఏంది మన పరిస్థితి? సరే 100 కోట్లు పెడతాం, ఏంది గవర్నమెంట్ స్టేబుల్ గా ఉంటుందా ఉండదా? అవతల ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే కాదు మేము ముఖ్యమంత్రి వాళ్ళని వాళ్ళు గొడవలు పడుతున్నారు. ఉన్న గవర్నమెంట్ లోనే డిస్టర్బెన్స్లు ఉన్నాయి. సంథింగ్ తేడా. ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉంటుందా? మనం వచ్చి అటు ఇటు డిస్టర్బెన్స్లు గొడవలు అవుతాయా? కొట్టుకుంటారా? మళ్ళీ ఒక రాజకీయ పార్టీ ఓ రాజకీయ పార్టీ తన్నుకులాడతారా? తన్నుకులాడుకుంటే మన పరిశ్రమల మీదకి వస్తారా? మళ్ళీ ఒకళ్ళు ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి అంటే మళ్ళీ ఆయన అంటున్నాడు, మరి ఆయనకు వాటా ఎంతమందికి పంపించాలి? ఈయన ఆలోచిస్తారు పరిశ్రమవేత్తలు. ఆలోచించినప్పుడు ఎందుకు వస్తారు? స్టేబుల్ గా ఉన్న దగ్గరికి వెళ్తారు. సో వీళ్ళ దగ్గర ఇప్పుడు 2 రోజులు వీళ్ళ భాగవతం మొత్తం బయటపడింది కదా. ఆడికి వెళ్ళి ఎన్ని కంపెనీలు తెస్తున్నారు, ఏంది అక్కడ జరిగిన తంతు ఏంది? సో వచ్చినాక బయటకు వస్తుంది కాబట్టి మళ్ళీ మాట్లాడుకుందాం.